ముల్లంగాకు, పెసర్ల కూర. ఓకే, సో ఎక్కువగా ముల్లంగినే యూస్ చేస్తూ ఉంటాము, అది ఇష్టం లేకుండా. బట్ ముల్లంగి ఆకు కూడా చాలా న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి. ఆ కర్రీ కూడా కొద్దిగా టేస్టీగానే చేస్తావు డెఫినెట్గా. సో మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ముల్లంగి ఆకు తీసుకొచ్చావు అండ్ పెసలు ఉడికించి తీసుకొచ్చేసావు ఒకసారి. సో ఇంకా ఈజీ అయిపోతుంది. ఆల్మోస్ట్ మనం ఏవైతే కర్రీకి యూస్ చేస్తామో ఆ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసావు. బట్ ఈ కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. సో మెయిన్గా మనం ఏంటంటే మన షోలో కాంబినేషనే యూస్ చేస్తూ ఉంటాము. ఆ కాంబినేషనే వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా, హెల్దీ కానీ అండ్ టేస్టీగా ఉండాలి అంటే. సో పర్ఫెక్ట్గా ఉంది. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, స్టవ్ ఆన్ చేశాను. ముందుగా కొంచెం ఆయిల్, యాక్చువల్గా ఆయిల్స్ కూడా మనము చేంజ్ చేస్తూ ఉండాలి అని చెప్తూ ఉంటావు కదా. సో ఏ కైండ్ ఆఫ్ ఆయిల్స్ చాలా వచ్చేసాయి మార్కెట్లోకి? రైస్ బ్రాన్ ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్, ఇలా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆయిల్స్ వచ్చాయి. సో ఎక్కువగా ఏది యూస్ చేయాలి, ఏది మంచిది హెల్త్కి? సో అన్ని టైప్ ఆఫ్ ఆయిల్స్ కూడా మనం యూస్ చేయాలి. బికాస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆయిల్లో కాంపోజిషన్ అంటే న్యూట్రిషన్ కాంపోజిషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మనకి ఏదైతే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉన్నాయో ADEK, ప్రతి ఆయిల్లో కూడా అది డిఫరెంట్ పర్సంటేజ్ ఉంటుంది. అంటే కొన్ని దాంట్లో D ఎక్కువగా ఉంటుంది, కొన్ని దాంట్లో A ఎక్కువగా ఉంటుంది. సో అలా మనం ఎవ్రీ మంత్ కూడా ఆయిల్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయిల్ ఎవ్రీడే 3 to 5 teaspoons కన్నా పెంచకుండా వాడాలి పర్ పర్సన్కి. సో అలా అంటే మనకు మంత్లీ 1/2 లీటర్ వస్తుంది కాబట్టి ఎవ్రీ మంత్ 1/2 లీటర్ విత్ డిఫరెంట్ ఆయిల్. ఎక్సెప్ట్ సాచురేటెడ్ ఆయిల్స్ కొంచెం రిస్ట్రిక్ట్ చేయాలి, లైక్ పామ్ ఆయిల్, డాల్డా అలాంటిది కొంచెం తక్కువ యూస్ చేయాలి. ఓకే, సో చక్కగా నూనె కూడా కాగిపోయింది. నెక్స్ట్ ఇంకొక స్పూన్ జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి. సో నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ ఆ తర్వాత కరివేపాకు కొంచెం, తర్వాత స్పైసెస్ అన్నీ యాడ్ చేద్దాం. ముందుగా కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం ఇంగువ. సో యూజువల్గా ముల్లంగి ఆకు అన్నావు కదా, సో ఇది కూడా గ్రీనీ లీఫీ వెజిటబుల్స్ కిందకే వస్తుంది. అండ్ దీని ప్రాపర్టీస్ కానీ లేకపోతే ఎప్పుడెప్పుడు యూస్ చేయొచ్చు, అంటే రెగ్యులర్గా యూస్ చేయొచ్చా లేదా అనేది ఒకసారి చెప్పేసి. సో ఇది రెగ్యులర్గా యూస్ చేయొచ్చు. ముఖ్యంగా షుగర్స్ ఎవరికైతే చాలా హైగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, అంటే 350, 400, ఈవెన్ వాళ్ళు ఇన్సులిన్ మీద ఉన్నా, వాళ్ళంత డైట్ కంట్రోల్ చేస్తున్నా వాళ్ళకి కొంతమందికి అలా ఎలివేట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఈ లీఫ్తో జ్యూస్ తాగుతారు ఎంప్టీ స్టమక్లో. ఓకే, సో అలా తాగితే అది చాలా చక్కగా కంట్రోల్ అవుతుంది అండ్ మంచి ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాగా కూడా పనిచేస్తుంది. అండ్ కొంతమంది బేబీస్కి కూడా ఎవరికైతే ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయో వాళ్ళకు కూడా ఈ గ్రీన్ లీఫీని బాగా పసరు అంటారు కదా, వాటిని తాగిస్తూ ఉంటారు, లైక్ 2 to 3 tablespoons ఎవ్రీ వీక్. కానీ ఎక్కువగా ఉంటే డిపెండ్ ఆన్ వాళ్ళ సిచ్యువేషన్ ని బట్టి ఎవ్రీడే మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ ఆయుర్వేదిక్ లో కూడా మనము ఈ లీఫ్ ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, పర్ఫెక్ట్. సో చక్కగా వేగిపోయింది పౌడర్స్ అన్ని. నెక్స్ట్ ఏంటి? ఆ తర్వాత ముల్లంగాకు. ఓకే, సో ఏదైనా మనం ఆకు వేస్తే ఎంత క్వాంటిటీ వేసినా చాలా తక్కువ అయిపోతుంది. సో అది మాత్రం కొద్దిగా క్వాంటిటీ అనేది చూసుకోవాలి, ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఏంటి అని దాన్ని బట్టి.
ఓకే. సో బెస్ట్ టైం ఏంటి మరి ఈ రెసిపీ కన్జ్యూమ్ చేసే బెస్ట్ టైం ఏంటి? సో ఈ రెసిపీని మనం ఏ టైంలో అయినా కన్జ్యూమ్ చేయొచ్చు, బికాజ్ యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఏది ఎక్కువగా ఎలివేట్ చేయదు, అంటే డిసీజ్ని కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ని కానీ ఏది కూడా ఎలివేట్ చేయదు, చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి చక్కగా తీసుకోవచ్చు. మోస్ట్లీ ఇంకా రాడిష్ స్మెల్ వల్ల చాలామంది దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో రాడిష్లో ఏదైతే మనకు న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయో దాని లీఫ్లో కూడా ఉంటుంది కాబట్టి ఏ టైంలో అయినా మనం ప్రిఫర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే. పర్ఫెక్ట్. సో నెక్స్ట్ పెసర్లు. సో ఆల్రెడీ ఉడికించిన పెసర్లు వేసాను. అవును. అండ్ చాలామంది ఇలా స్నాక్స్ లాగా కూడా తీసేసుకోవచ్చు, అండ్ చపాతీస్ పుల్కాస్ వీటిలో కూడా, అండ్ రైస్లో కూడా తీసుకోవచ్చు. జస్ట్ పప్పు అలా సైడ్ డిష్ ఉంటే దీన్ని జస్ట్ నంచుకోవడానికి అలాగా యూస్ చేయొచ్చు అనమాట. అండ్ పెసర్లు అంటే అందరి ఫేవరెట్ ఫుడ్ యాక్చువల్గా. సో ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటి, అండ్ ముల్లంగి ఆకు టేస్ట్ ఎలా ఉంటుంది నువ్వే చెప్పాలంటే, కొంచెం ఒగరుగా ఉంటుందా చేదుగా ఉంటుందా? సో ముల్లంగాకు మరీ రాడిష్ లాగా టేస్ట్ మాత్రం ఉండదు. డెఫినెట్గా నార్మల్లీ మనం గ్రీన్ లీఫీ ఎలా అయితే కన్జ్యూమ్ చేస్తున్నామో కొంచెం అలాగే ఉంటుంది. సో ఎక్కడో మనకు రాడిష్ ఫ్లేవర్ అయితే తగులుతుంది, బట్ ఎగ్జాక్ట్గా రాడిష్ తీసుకున్నట్టుగా మాత్రం ఉండదు. సో చక్కగా ముల్లంగి ఆకు అండ్ పెసలు కూడా చక్కగా జల్లప్ అయిపోవాలి, ఆ ఫ్లేవర్ మొత్తం ఎన్హాన్స్ అవ్వాలి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. సో ఓకే పల్లవి, సో చక్కగా కుక్ అయిపోయింది, ఇంకా సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. సో అరోమా కూడా చాలా డిఫరెంట్గా ఉంది యాక్చువల్లీ. సో అందరూ రాడిష్తో పాటు రాడిష్ లీవ్స్ని కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు. యా. పెసరపప్పుతో కాంబినేషన్లో యూస్ చేయొచ్చు. అవును. సో కొంచెం కొత్తిమీర ఫైనల్లీ. ఆ గ్రీన్లో ఈ గ్రీన్ కలిసిపోయింది. ఓకే. ముల్లంగాకు పెసర్ల కూర రెడీ అయిపోయింది. ఓకే. ముల్లంగి ఆకు పెసర్ల కూర రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం ఒకసారి చూద్దాం. ముల్లంగి ఆకు పెసర్ల కూరకి కావాల్సిన పదార్థాలు: ముల్లంగి ఆకు 1 కప్పు, పెసర్లు 1 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 5, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. ముల్లంగి ఆకు పెసర్ల కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు తగినంత, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇంగువ, ముల్లంగి ఆకు వేసి వేగనివ్వాలి. తరువాత ఉడికించిన పెసర్లు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ముల్లంగి ఆకు పెసర్ల కూర రెడీ.